నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఒక బోగస్ ప్రచారం జరుగుతూ ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అయితే తెలిపారు. ఆరోగ్యశ్రీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు, హాస్పిటల్కి వెళ్తే చెయ్యరు అనేది వైసీపీ గత ప్రభుత్వం ఇప్పుడేమో తప్పుడు ప్రచారం చేస్తుందని చాలా మండిపడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ అనేది గత వైఎస్ఆర్సీపీలోనే పెట్టారా లేకపోతే రాజశేఖర రెడ్డి గారు పెట్టారా అనేది ఇప్పుడు సారాంశం అనేది కాదు. ఇది కేవలం పేదవాడికి కావలసిన పథకం కాబట్టి దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నామని కూటమి ప్రభుత్వంలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలుపుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రచారంలో మాధ్యమాల్లో మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని చాలా తప్పుడుగా త్రోవ తీసుకెళ్తూ ఉన్నారని చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఆరోగ్యశ్రీ అనగానే ఇది పేదవాడు, ఇది మధ్యతరగతి వాడు, ఇది ధనవంతుడు అని ఎవరికీ తేడా లేదు. ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళకి ఫ్రీగానే వాళ్ళకి ఏ దానికైతే మాత్రము దానికి వర్తిస్తుందో దానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వర్తిస్తుందని అంటున్నారు కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు. అయినా సరే దీన్ని ఎందుకు ఇంత దారుణంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు? ఆరోగ్యశ్రీ అనేది ఇది ప్రభుత్వాలపై ఆధారపడుతుంది కాదు, ఇది ప్రజలకు కావాల్సింది. ఇది ప్రజలకి అనేది చాలా ఇంపార్టెంట్మైన అంశం. ఎందుకంటే మధ్యతరగతి వాడు, పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అక్కడ కావలసిన లక్షల వేల కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించలేడు. కాబట్టి దానికి సంబంధించిన ప్రభుత్వమే దాన్ని పూర్తి స్థాయిలో భర్తిస్తుందని, కాబట్టి దానికి వెళ్ళవలసినప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళ యొక్క కార్డు అవన్నీ కూడా సంబంధించినవన్నీ దానికి ఏ అవయమైతే మాత్రం అక్కడ ఇబ్బందికరంగా ఉందో అక్కడ డాక్టర్లు గుర్తించి దానికి ప్రభుత్వానికి దాన్ని సూచిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క దానికి కూడా మేము బిల్ పే చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో చాలా వేల లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నది మాత్రం వాస్తవం కాదా అని ఆయన దుయ్యబట్టారు. కానీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? మీరు కావలసినంత డబ్బు కూడా మీరు హాస్పిటల్కి బకాయిలకు చెల్లించక దాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసి ఇప్పుడేమో ప్రభుత్వమేమో కూటమి ప్రభుత్వంలో దానిపై మీరు తప్పుపడుతూ ఉన్నారు. మీరు చేసిన లక్షల వేల కోట్లప్పుడు ఎందుకు తీర్చలేకపోయారు? ఎందుకు మీరు బకాయిలు చెల్లించలేదు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు బకాయిలు ఉన్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అయినప్పటికీ కూడా మీరు చేసిన తప్పుడు పనులన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలంటే చాలా కష్టంగా ఉంది. అయినా సరే వాటిని ఒక గాడిలో పెట్టాలని చంద్రబాబు నిరంతరంగా కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వంతో, అధికారులతో, అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ నాయకులతో కూడా మాట్లాడి సంబంధించిన నిధులు తీసుకువచ్చి ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకి అక్కడ ఆరోగ్యంగా ఉండాలి, కావలసినంత వాళ్ళకి వైద్య సదుపాయాలు ఇవ్వాలి అనేది నిరంతరం పనిచేస్తామంటున్నారు సత్యకుమార్. అయినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం అయితే గతంలో ఇది కరోనా వచ్చిన సమయంలో అయితే మాత్రం పూర్తిగా కొంత మాత్రమే మాస్కులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలాగే చాలా ఇబ్బందులు కూడా పడ్డారు రాష్ట్ర ప్రభుత్వం. అలాంటప్పుడు అప్పుడేమైనా మీ కళ్ళు పోయాయా, మీరేమో నిద్రపోయారా అని చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. మేము ఒక పక్క పని చేస్తూనే ఉన్నాం, కావలసినంత ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, వైద్య అధికారులతో సమీక్షలు జరిపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా మేము ముందుకు వెళ్తూ ఉంటే మీ యొక్క తక్కువ సీట్లతో వచ్చాయి కాబట్టి మీ యొక్క ఏవైతే మీరు కదా మళ్ళీ రాబోతున్న రోజుల్లో మీకు ఎక్కడ కూడా భవిష్యత్తు ఉండదునని మేము పనిచేస్తున్న వాటికన్నింటి కూడా మీరు ఇబ్బంది పెడుతూ ఉన్నారని సత్యకుమార్ చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇది ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగా చేస్తున్న వాళ్ళకి అడ్డంకులు పెట్టడం అనేది కామనే. కాబట్టి అధికారులకు ఒకటే నివేదిస్తూ ఉన్నారు, మీరు కంపల్సరీగా మీరు ప్రజలకైతే మాత్రం అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం నుంచి ప్రతి లబ్ధిదారులు కూడా ఆరోగ్యశ్రీ అనేది వర్తించాలి. ఆరోగ్యశ్రీ అనేది ఇది ప్రతి ఒక్కరిదే హక్కు. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బోగస్ పట్ల నమ్మద్దునని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. చూస్తున్న ఎంవి న్యూస్, నేను మీ ఎంవి నాయుడు.